నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. నాన్ వెజ్ అంటే గుర్తుకొచ్చేది భీమవరం. మరి ఆ భీమవరం స్పెషల్ చికెన్ ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చెప్పే టిప్స్, కొలతలు మీరు కనుక ఫాలో అయితే మీరు ఎప్పుడు చేసినా కూడా అదే టేస్ట్ అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 kg చికెన్తో చూపిస్తున్నానండి. సో మీరు తీసుకునే దాన్ని బట్టి కొలతలు అవి అడ్జస్ట్ చేసేసుకోండి. బాగా క్లీన్ చేసేసుకున్న చికెన్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసుకుని మొత్తం అన్ని ముక్కలకి కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ పీసెస్ తీసుకున్నప్పుడు ఇలా మీడియం సైజులోకి తీసుకోవాలండి. మరీ చిన్నగా అయితే ఫ్రై చేసినప్పుడు ఇంకా చిన్నగా అయిపోతాయి. ఇక్కడ నేను బోన్లెస్ తీసుకున్నాను, మీరు బోన్తో తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక 8 లవంగాలు, 2 ఇలాచి, ఒక 2 ఇంచ్ దాల్చిన చెక్క, అలానే దీంట్లోకి 1 స్పూన్ నిండా జీలకర్ర, 1 స్పూన్ నిండా మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, అలానే దీంట్లోకి 1 స్పూన్ ఆవాలు, ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చాలామంది మసాలా వేసుకోరండి, కొంతమంది ఎక్కువగా వేసుకుంటారు. అలా కాకుండా ఇలా మీడియంగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. సో వీటిని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఇలాగా దోరగా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయకుండా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. చికెన్లో వాటర్ అనేది ఊరుతుంది కాబట్టి సో అదే వాటర్తో చికెన్ మొత్తం బాయిల్ అయిపోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చికెన్ని వాటర్ అంతా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి. చికెన్ కుక్ అయ్యే లోపుగా ఒక 4 నిమ్మకాయలను తీసుకుని బాగా రసం వచ్చేవి తీసుకుని వీటిలోంచి నిమ్మరసం తీసేసుకుని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఎక్కడా కూడా పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. సో మనం చికెన్ని చూస్తే కనుక ఇలా వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుందండి. సో మధ్య మధ్యలో కదుపుకుంటూ వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసేసుకోండి. సో ఒక 10 to 15 మినిట్స్కి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా ఎవాపరేట్ అయిపోయి చికెన్ బాగా బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇంకొక కడాయిని పెట్టుకుని దాంట్లో 2 కప్పుల ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర ఇలాంటి మెజరింగ్ కప్ కనుక లేకపోతే మీ ఇంట్లో ఏదో ఒకటి 1/2 లీటర్తో ఉంటుంది కదండి, దాంతో ఒక 2 కప్స్ వేసుకోండి. అంటే ఈ ఆయిల్ 1/2 లీటర్ ఉంటుందండి. సో కంపల్సరీ ఏదైనా ఇలాగ 1/2 లీటర్ సరిపోయి ఏదైనా మెజరింగ్ కప్ ఉంటే దాన్ని రెడీ చేసి పెట్టుకోండి. సో దాంతోనే మనం సాల్ట్ అండ్ కారం కూడా వేస్తాం. సో అన్నీ ఎగ్జాక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి, అంటే పల్లీల నూనె. మీరు కావాలనుకుంటే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు. ఈ 2 లేకపోతే అప్పుడు సన్ఫ్లవర్కి ప్రిఫర్ చేయండి. ఇలా వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వాడడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ కంపల్సరీ ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు నురగ వస్తుందండి. సో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చాలామంది ఈ స్టేజ్లో ఆపేస్తారండి ఫ్రై చేయడం. సో కంపల్సరీ బయటంతా క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వస్తేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట. సో చికెన్ ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. మనం చికెన్ని పట్టుకుని చూస్తే కనుక అది బయటంతా క్రిస్పీగా అవుతుంది. సో కంపల్సరీ చికెన్ క్రిస్పీగా అవుతేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. లేదంటే కనుక పచ్చడి అనేది చాలా తొందరగా పాడైపోతుంది అనమాట. ఈ పచ్చడి కంపల్సరీ 4 months వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బయటే నిల్వ ఉంటుందండి. సో ఇప్పుడు చికెన్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ రాకుండా చికెన్ మొత్తం ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మొత్తం చికెన్ అంతా దీంట్లోంచి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకోండి.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది తీసుకోండి, ముందర నిల్వ ఉన్నదైతే పాడైపోతుంది అన్నమాట పచ్చడి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. ఎగ్జాక్ట్గా 5 minutes అయితే చక్కగా ఫ్రై అయిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఒక 5 minutes తర్వాత మనం చెక్ చేసుకుని చూస్తే ఆయిల్ కూడా లైట్గా కలర్ అది చేంజ్ అయ్యి మనం కొంచెం స్మెల్ చేస్తే కనుక అస్సలు పచ్చివాసన రాకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వస్తే పచ్చడి అనేది అస్సలు బాగోదు అండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 5 రెమ్మల కరివేపాకుని తీసుకుని దీన్ని ఆయిల్లోకి వేసేసుకోండి. సో ఈ కరివేపాకు ముందే మనం కడుక్కుని ఆరబెట్టుకుని తడి లేకుండా చూసుకోవాలి. ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి. కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది అనమాట. అస్సలు స్కిప్ చేయకండి. ఈ కరివేపాకు మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. ఒక 8 నుంచి ఒక 10 minutes వరకు టైం పడుతుందండి ఇది ఫ్రై అవ్వడానికి. సో ఈ పచ్చడి మొత్తం చాలా ఓపిక్గా చేసుకోవాలండి. సో ఇలా బాగా క్రిస్పీగా అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. సో మొత్తం చికెన్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 1 minute పాటు ఇది ఫ్రై అయితే సరిపోతుందండి. సో ఒక 1 minute అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఈ మసాలా వేసేసుకున్న తర్వాత కూడా ఒక 1 minute పాటు ఇది ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 1 minute అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కడాయిని అలా స్టవ్ మీదే ఉంచేసుకోండి. ఎక్కువసేపు అయితే మళ్ళీ మసాలా మాడిపోతుందన్న విషయం మర్చిపోకండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత 1/2 cup సాల్ట్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. అలానే ఒక 1 cup కారాన్ని వేసుకోండి. సో ఇప్పుడు ఉప్పు కారం మొత్తం అంతా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇది స్టవ్ మీద అలా ఉంచేయకుండా పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని దీంట్లోకి వేసేసుకోండి. వేడి మీద వేసేస్తే పచ్చడి అనేది చేదొచ్చేస్తుందండి. సో కంపల్సరీ చల్లారిపోయిన తర్వాత మాత్రమే నిమ్మరసాన్ని వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. ఒక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసేసుకుని ఒక 2 రోజుల పాటు పక్కకు పెట్టేసుకోండి. ఒక 2 రోజులు అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుంటే పైకి నూనె అది బాగా తేలుతుందండి. సో గరిటె తీసుకుని దీన్ని పైకి కిందికి బాగా కలిపేసుకోండి. సో మనం ఈ పచ్చడి యూజ్ చేస్తున్నప్పుడు మనం వాడే ఏది కూడా తడి లేకుండా చెక్ చేసుకోండి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. పచ్చడిని వాడుకుంటున్నప్పుడు మొత్తం పెద్ద దాంట్లో కాకుండా ఎప్పటికప్పుడు చిన్న దాంట్లోకి తీసుకుని వాడుకోండి. అప్పుడు పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట. అంతే, చికెన్ ఆవకాయ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.